హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కార్పెంటర్లో యూజ్ చేసే ప్లేనింగ్ టూల్స్ అండ్ బోరింగ్ టూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్గా ప్లేనింగ్. వుడ్ మీద ఫ్లాట్ సర్ఫేస్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే ఆపరేషనే ప్లేనింగ్ ఆపరేషన్. దీనికోసం యూజ్ చేసే హ్యాండ్ టూల్ ప్లేన్. ప్లేనర్ యొక్క హోల్ బాడీ అనేది వుడ్తో కానీ మెటల్తో కానీ తయారు చేస్తారు. అందులో కటింగ్ టూల్ అనేది పెడతారు. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిజిల్. ఇందులో యూజ్ చేసే కటింగ్ బ్లేడ్ అనేది సేమ్ చిజిల్ లాగే ఉంటుంది. ఇది వుడెన్ ఆర్ మెటాలిక్ బ్లాక్లో ఫిట్ చేస్తాం అలాగా అట్ ఏ సర్టెన్ యాంగిల్. సమ్ ఆఫ్ ది ప్లేన్స్ యూజ్డ్ ఇన్ వుడ్ వర్క్ ఆర్ as follows. First one, wooden jack plane. The main parts of the wooden jack plane are stock or body, nose, throat, wedge, cap iron, plane iron and handle. హ్యాండిల్ ఎందుకంటే హోల్డింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఈ టోటల్ బాడీ ఆర్ స్టాక్ అనేది వుడ్తో తయారు చేస్తారు. నోస్ ప్లేన్లో ఫ్రంట్ పోర్షన్ని నోస్ అని అంటారు. నెక్స్ట్ థ్రోట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు అడ్జస్ట్ ద ఐరన్ అండ్ వెడ్జ్. ఇక్కడ ఐరన్, క్యాప్ ఐరన్ అండ్ వెడ్జెస్ కనిపిస్తుంది కదా సెంటర్ పార్ట్లో, వాటిని అడ్జస్ట్ చేయడానికి ఈ నోస్ అనేది, ఈ థ్రోట్ అనేది ఉంటుంది. ఈ వెడ్జ్ అనేది ఎందుకంటే బ్లేడ్ యొక్క డెప్త్ అనేది అడ్జస్ట్ చేయడానికి, మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి, బ్లేడ్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఈ వెడ్జ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్ ఐరన్ ఎందుకంటే టు ప్రివెంట్ ర్యాట్లింగ్ అండ్ బ్రేకింగ్ డ్యూరింగ్ ద యూజ్. బ్లేడ్ని స్టిఫెన్గా పట్టుకుని ఉండడానికి, అటు ఇటు షేకింగ్ అవ్వకుండా ఉండడానికి ఈ క్యాప్ ఐరన్ అనేది యూజ్ అవుతుంది. ప్లేన్ ఐరన్ ఈజ్ ద మెయిన్ కటర్ విచ్ కట్స్ అండ్ స్మూతెన్స్ ద వుడ్. ఈ ప్లేన్ ఐరన్ అనేది మనకి మెయిన్ కట్టర్. ఇట్ ఈస్ సెట్ అట్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద సోల్. సోల్ అంటే బాటమ్ పార్ట్ ఆఫ్ ది ప్లేన్ని సోల్ అంటారు. ఇది వెరీ స్మూత్గా ఉంటుంది, పర్ఫెక్ట్లీ స్మూత్గా ఉంటుంది ఇది, ఈ సోల్ అనేది. ఈ బ్లేడ్ అనేది 45 degrees యాంగిల్లో సోల్కి ఇన్సర్ట్ చేస్తారు. ఓవరాల్ లెంత్ వచ్చేసి 350 to 450 mm లెంత్ ఉంటుంది ఈ వుడెన్ జాక్ ప్లేన్. అండ్ ద బ్లేడ్ విడ్త్ వేరీస్ ఫ్రమ్ 50 to 75 mm. బ్లేడ్ యొక్క విడ్త్ 50 to 75 mm ఉంటుంది. బ్లేడ్ అనేది హై కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. నెక్స్ట్ మెటల్ జాక్ ప్లేన్. ఇట్ హెల్ప్స్ ఏ స్మూతర్ ఆపరేషన్ అండ్ ప్రొడ్యూస్ ఏ బెటర్ ఫినిష్ దెన్ ద వుడెన్ జాక్ ప్లేన్. వుడెన్ జాక్ ప్లేన్తో కంపేర్ చేసుకుంటే బెటర్ ఫినిష్ ఇస్తుంది, ఇంకా ఆపరేషన్ అనేది స్మూత్గా ఉంటుంది. ఈ హోల్ బాడీ వచ్చేసి గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టీల్తో తయారు చేస్తారు. హ్యాండిల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వుడ్ అండ్ ద ప్లేన్ ఐరన్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ ద ప్లేన్ కేసింగ్ బై ఎ స్క్రూ. ప్లేన్ ఐరన్ అంటే కట్టర్, నథింగ్ బట్ కట్టర్. అది కేసింగ్లో హోల్డ్ చేసి ఉంటుంది బై స్క్రూ. ఆ స్క్రూ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల మనకి బ్లేడ్కి లాటరల్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జాక్ ప్లేన్ మెటల్తో తయారు చేయడం వల్ల మోర్ డ్యూరబుల్ అండ్ గివ్స్ ఏ బెటర్ సర్ఫేస్ ఫినిష్ అండ్ కంపేర్ టు ద వుడెన్ జాక్ ప్లేన్. నెక్స్ట్ స్మూతింగ్ ప్లేన్. స్మూతింగ్ ప్లేన్ ఈజ్ స్మాలర్ దెన్ ద జాక్ ప్లేన్ అండ్ డజంట్ హ్యావ్ ఏ హ్యాండిల్. ఇది సైజులో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటుంది జాక్ ప్లేన్తో. నెక్స్ట్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ హ్యాండిల్ కూడా ఉండదు. బోత్ హ్యాండ్స్తో పట్టుకుని టోటల్ బాడీని ఈ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాం. ఇట్ లెంత్ వేరీస్ ఫ్రమ్ 20 to 25 cm. ఓవరాల్ లెంత్ వచ్చేసి 20 to 25 cm ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ బెటర్ ఫినిష్ అండ్ స్మూతెన్స్ టు ద సర్ఫేస్ ఆల్రెడీ ప్లేన్డ్ బై ది జాక్ ప్లేన్. జాక్ ప్లేన్ ద్వారా చేసిన ప్లేనింగ్ ఇంకా బెటర్ ఫినిష్ కోసం ఈ స్మూతింగ్ ప్లేన్ అనేది యూజ్ చేస్తాం. బ్లేడ్కి స్ట్రైట్ కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. విడ్త్ ఆఫ్ ది బ్లేడ్ వచ్చేసి 7 cm ఉంటుంది. నెక్స్ట్ ప్లేన్ ట్రయింగ్ ప్లేన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లాంగర్ వుడెన్ జాక్ ప్లేన్. సేమ్ వుడెన్ జాక్ ప్లేన్ లాగా ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది జాక్ ప్లేన్తో కంపేర్ చేసుకుంటే. వుడెన్ జాక్ ప్లేన్తో ఆల్రెడీ ప్లేనింగ్ చేసిన సర్ఫేస్ని ఇంకా సర్ఫేస్ ఫినిష్ ట్రూ ఫ్లాట్ సర్ఫేస్ రావడం కోసం ఈ ప్లేన్ అనేది యూజ్ చేస్తాం, ట్రయింగ్ ప్లేన్ అనేది. ఇందులో యూజ్ చేసే బ్లేడ్ యొక్క విడ్త్ 6 cm విడ్త్ ఉంటుంది.
నెక్స్ట్ రిబేట్ ప్లేన్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ రిబేట్. రిబేట్ అంటే ఇట్ ఈస్ ద రెసిస్ అలాంగ్ ది ఎడ్జ్ ఆఫ్ ది పీస్ ఆఫ్ ది వుడ్. ఇప్పుడు జనరల్గా గ్లాస్ అనేది పొజిషనింగ్ చేయాలంటే ఫ్రేమ్లో దాని యొక్క ఎడ్జెస్కి కటింగ్ అనేది చేయాలి. ఆ గ్లాస్ అనేది కరెక్ట్గా పొజిషన్ అవ్వడానికి దాన్నే రిబేట్ అంటారు. అలాంటి చోట్ల ఈ రిబేట్ ప్లేన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ది ప్లేన్ ఈజ్ స్మాల్ ప్లేన్ హ్యావింగ్ ఏ లెంత్ ఆఫ్ అబౌట్ 20 సెంటీమీటర్స్ లెంత్. ఈ రిబేట్ ప్లేన్ యొక్క లెంత్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఉంటుంది. విడ్త్ ఆఫ్ ది బ్లేడ్ రేంజెస్ ఫ్రమ్ 1.2 to 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్లగ్ ప్లేన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కట్ గ్రూవ్స్ అనేది కట్ చేయడానికి ఈ ప్లగ్ ప్లేన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని డోర్స్లో చూసుకున్నట్టయితే ప్యానల్స్ అనేవి కట్ చేసి ఉంటాయి. ప్యానల్ షేప్స్ అనేవి కట్ చేసి ఉంటాయి. వాటిని కట్ చేయడానికి ఈ ప్లగ్ ప్లేన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెప్త్ గేజ్. ఈ డెప్త్ గేజ్ ఎందుకంటే గ్రూవ్ అనేది కాన్స్టెంట్ డెప్త్లో కట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై ఏ థంబ్ స్క్రూ. పైన థంబ్ స్క్రూ కనిపిస్తుంది కదా, దాంతో ఈ డెప్త్ గేజ్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటాం. ద విడ్త్ ఆఫ్ ది కటర్ వేరీస్ ఫ్రమ్ 3 to 15 mm. విడ్త్ ఆఫ్ ది కటర్ 3 to 15 mm ఉంటుంది. నెక్స్ట్ రోటర్ ప్లేన్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ ద బాటమ్ ఆఫ్ ది గ్రూవ్స్ టు ఏ కాన్స్టెంట్ డెప్త్. ఇప్పుడు బాటమ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా గ్రూవ్స్లో, దాన్ని ఫినిషింగ్ చేయడానికి ఈ రోటర్ ప్లేన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సాయింగ్ అండ్ చిజిలింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత మెటీరియల్ రిమూవ్ చేస్తాం కదా, తర్వాత అక్కడ ఫినిషింగ్ చేయడానికి ఈ రోటర్ ప్లేన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్లేన్ వచ్చేసి స్పోక్ షేవ్ ప్లేన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ కర్వ్డ్ షేప్స్ ఆన్ ది ఎడ్జెస్ ఆఫ్ ది వుడెన్ పీసెస్. కర్వ్డ్ షేప్స్ అనేవి ఫినిషింగ్ చేయడానికి ఈ స్పోక్ షేవ్ ప్లేన్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యాక్చువల్లీ స్మాల్ ప్లేన్ ప్రొవైడెడ్ విత్ హ్యాండిల్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది చాలా చిన్నగా ఉంటుంది ప్లేన్ అనేది, 2 sides హ్యాండిల్ ఉంటుంది. ఈ 2 హ్యాండిల్స్ అనేది హోల్డ్ చేసి మనం పుషింగ్ ఆర్ పుల్లింగ్ అనేది చేస్తుంటాం వైల్ వర్కింగ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బ్లేడ్ అండ్ ఏ క్యాప్ ఐరన్ విచ్ ఆర్ హెల్డ్ బై ఏ స్క్రూ. దీనికి బ్లేడ్, క్యాప్ ఐరన్ 2 ఉంటాయి, వాటిని స్క్రూ అనేది హోల్డ్ చేసి ఉంటుంది అంతే. నెక్స్ట్ స్పెషల్ ప్లేన్స్. కంపాస్ ఆర్ సర్క్యులర్ ప్లేన్. It is adapted for planing either convex or concave shapes and for shaping round edges. కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ సర్ఫేసెస్ని, రౌండ్ ఎడ్జెస్ని ఫినిషింగ్ చేయడానికి ఈ కంపాస్ ఆర్ సర్క్యులర్ ప్లేన్ అనేది యూజ్ అవుతుంటుంది. దీని యొక్క స్టాక్ వచ్చేసి వుడ్ ఆర్ మెటల్తో తయారవుతుంది. ద మెటల్ ప్లేన్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఫ్లెక్సిబుల్ సోల్. అడిగిన సోల్ అనేది ఉంటుంది కదా, అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే కర్వ్డ్ సర్ఫేస్ మీద గట ఈజీగా ప్లేనింగ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బుల్నస్ ఆర్ రిబేట్ ప్లేన్. ఇట్ ఈస్ ఆల్సో రిబేట్ ప్లేన్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ రిబేట్స్ అండ్ చాంఫర్స్ దట్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ విత్ అదర్ ప్లేన్స్. ఇది కూడా సేమ్ రిబేట్ ప్లేన్ లాగే ఉంటుంది. అక్కడ రిబేట్స్ అనేవి ఎలా రిమూవ్ చేస్తామో ఇక్కడ సేమ్ అలాగే. కొన్ని చోట్ల రిబేట్స్ అండ్ చాంఫర్స్ అనేవి క్లీనప్ చేయలేము కొన్ని ప్లేన్స్ యూజ్ చేసి, అలాంటి చోట ఈ బుల్నస్ రిబేట్ ప్లేన్ అనేది యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ప్లేన్. రిబేట్స్, షోల్డర్స్ యాక్యురేట్గా కట్ చేయడానికి ఈ షోల్డర్ ప్లేన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. హై క్వాలిటీ షోల్డర్ ప్లేన్లో అడ్జస్టబుల్ మౌత్ అనేది ఉంటుంది. ఇది యూజ్ చేసి ట్రూయింగ్ అనేది చేయొచ్చు అండ్ ఆన్ ఎండ్ గ్రెయిన్స్ అండ్ ఆల్సో ఫర్ కట్టింగ్ వెరీ షాలో రిబేట్స్ కూడా కట్ చేయడానికి యూజ్ అవుతుంటుంది ఈ షోల్డర్ ప్లేన్ అనేది. నెక్స్ట్ బ్లాక్ ప్లేన్. ఇది ఎందుకంటే మైట్రీ జాయింట్స్ అనేది ఫినిషింగ్ చేయడానికి, ఇంకా స్మాల్ చాంపర్స్ అనేవి ప్లేనింగ్ చేయడానికి ఈ బ్లాక్ ప్లేన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క బ్లేడ్ వచ్చేసి 20 degrees యాంగిల్లో ఉంటుంది టు ద సోల్ ఆఫ్ ది ప్లేన్. అడిగిన సోల్ ఉంటుంది కదా, దానికి 20 degrees యాంగిల్తో బ్లేడ్ అనేది ఫిట్ చేసి ఉంటుంది బ్లాక్ ప్లేన్లో. నెక్స్ట్ మోల్డింగ్ ప్లేన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ పర్టికులర్ సైజ్ అండ్ ద షేప్ ఆఫ్ ది మోల్డింగ్. ఈ మోల్డింగ్ ప్లేన్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, సైజెస్లో కూడా. ద కటింగ్ ఐరన్ ఆర్ మోల్డింగ్ ఐరన్ ఆర్ మేడ్ ఇన్ డిఫరెంట్ షేప్స్. ఏదైనా పర్టికులర్ సైజ్ ఆర్ షేప్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఈ మోల్డింగ్ ప్లేన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, అంటే డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి.
ఈ కట్టర్ కూడా డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మౌల్డింగ్ ప్లేన్. నెక్స్ట్ వచ్చేసి బోరింగ్ టూల్స్. కట్టింగ్ ఏ హోల్ ఇన్ వుడ్ ఈజ్ కాల్డ్ బోరింగ్. ఇందులో యూజ్ చేసే టూల్ని బిట్ అని అంటారు. బోరింగ్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ రౌండ్ హోల్స్ ఇన్ వుడ్. రౌండ్ హోల్స్ అనేది ప్రిపేర్ చేయడానికి ఈ బోరింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. కామన్గా యూజ్ చేసే బోరింగ్ టూల్స్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బ్రాడల్. బ్రాడల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్మాల్ హోల్స్ ఇన్ వుడ్ ఫర్ ఇన్సర్టింగ్ స్క్రూస్ అండ్ నెయిల్స్. స్క్రూస్ అండ్ నెయిల్స్ ఇన్సర్ట్ చేయడానికి స్మాల్ హోల్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఈ బ్రాడల్ యూజ్ చేసి అలాంటి హోల్స్ అనేవి చేయగలం. ఇట్ హ్యాస్ ఏ ఎడ్జ్ లైక్ స్క్రూ డ్రైవర్ అండ్ ఈజ్ ఆపరేటెడ్ బై హ్యాండ్. సేమ్ ఇది స్క్రూ డ్రైవర్ లాగా ఉంటుంది. ఎడ్జ్ కూడా స్క్రూ డ్రైవర్ షేప్లోనే ఉంటుంది. ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై హ్యాండ్. నెక్స్ట్ జిమ్లెట్. ఇట్ హ్యాస్ ఏ కటింగ్ ఎడ్జెస్ లైక్ ఏ ట్విస్ట్ డ్రిల్. ఇందులో డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో ట్విస్ట్ చేసి కనబడుతుంది కదా, అది కటింగ్ ఎడ్జ్. ఇది షార్ప్ పాయింట్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఓన్లీ విత్ హ్యాండ్ ప్రెజర్. హ్యాండ్ ప్రెజర్ యూజ్ చేసి హోల్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. లార్జ్ డయామీటర్ హోల్స్ అనేది డ్రిల్ చేయడానికి ఈ జిమ్లెట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీల్ బ్రేస్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రిల్ బిట్స్ అనేవి యూజ్ చేసి స్మాల్ అండ్ యాక్యురేట్ హోల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఈ వీల్ బ్రేస్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫోర్జ్డ్ బాడీ అండ్ ఏ వుడెన్ హ్యాండిల్ అట్ ద టాప్. టాప్లో చూసుకున్నట్లయితే మనకి ఒక వుడెన్ హ్యాండిల్ ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ బాడీ వచ్చేసి సెంట్రల్ పోర్షన్లో 2 మెషింగ్ గేర్స్ ఉంటాయి అండ్ క్రాంక్. ఆ క్రాంక్ని రొటేట్ చేయడం వల్ల ఈ దానికి కరెక్ట్ అయిన చక్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అట్ ద బాటమ్ ఆఫ్ ది బ్రేస్. ఈ చక్ ఎందుకంటే డ్రిల్ బిట్స్ అనేది హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. ద crank is rotated and the handle is pressed downwards to produce a hole. హ్యాండిల్ అనేది టాప్లో ఉంది కదా, అది వన్ హ్యాండ్తో పట్టుకుని కింద డౌన్వర్డ్స్ ప్రెస్ చేస్తా ఈ అదర్ క్రాంక్ అనేది రొటేట్ చేస్తే మనకు హోల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది వీల్ బ్రేస్. నెక్స్ట్ ర్యాచెట్ బ్రేస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్ బిట్స్ అనేది హోల్డ్ చేసి హోల్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఈ ర్యాచెట్ బ్రేస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్రాంక్ హ్యావింగ్ ఏ హెమిస్పెరికల్ వుడెన్ హెడ్ అట్ ద టాప్. టాప్లో హెమిస్పెరికల్ వుడెన్ హెడ్ అనేది ఉంటుంది. అది వన్ హ్యాండ్తో పుష్ చేస్తాం. ఏ వుడెన్ హ్యాండిల్ ఇన్ ద మిడిల్ అండ్ ద చక్ టు పర్మిట్ ద రొటేట్ ఆఫ్ ది బిట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. మిడిల్లో చూసుకుంటే ఒక వుడెన్ హ్యాండిల్ అనేది ఉంటుంది. దాన్ని పట్టుకుని రొటేట్ చేయడం వల్ల ఈ చక్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. టాప్లో వుడెన్ హెడ్ అనేది డౌన్వర్డ్ ప్రెజర్ అప్లై చేస్తా ఈ హ్యాండిల్ అనేది రొటేట్ చేస్తూ ఉంటే మనకి హోల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ర్యాచెట్ బ్రేస్ యూజ్ అది. నెక్స్ట్ బిట్స్. ఈ బిట్స్ అనేవి బ్రేస్లో స్ప్రింగ్ జాస్ ఉంటాయి కదా, వాటిలో హోల్డ్ చేసి పట్టుకుంటాం. కామన్గా యూజ్ చేసే బిట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ షెల్ బిట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోరింగ్ స్మాల్ హోల్స్ ఫర్ స్క్రూస్. స్క్రూస్ ఇన్సర్ట్ చేయడానికి స్మాల్ హోల్స్ వేయాల్సి ఉంటుంది. అలాంటి చోట ఈ షెల్ బిట్ అనేది యూజ్ అవుతుంది. హోల్ అప్ టు 12 mm డయామీటర్ కెన్ బి బోర్డ్ విత్ దిస్ బిట్. 12 mm డయామీటర్ ఉన్న హోల్ అనేది చేయడానికి ఈ షెల్ బిట్ అనేది యూజ్ అవుతుంది. ఎక్స్పాన్సివ్ బిట్. దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ స్క్రూ సెంటర్ బిట్ విచ్ ఈజ్ అడ్జస్టబుల్ ఫర్ కట్టింగ్ షాలో హోల్స్ ఫ్రమ్ 13 to 80 mm ఇన్ డయామీటర్. ఇట్ ఈజ్ ఏ అడ్జస్టబుల్ టైప్ ఆఫ్ బిట్. ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా, అది లూజ్ చేయడం వల్ల ఈ బిట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు డయామీటర్ పరంగా. 13 to 80 mm డయామీటర్ హోల్స్ అనేది ఈ ఎక్స్పెన్సివ్ బిట్ యూజ్ చేసి చేయొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఎక్స్పెన్సివ్ బిట్ అనేది. నెక్స్ట్ రోటర్ బిట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ వెరీ స్మాల్ హోల్స్ సచ్ యాజ్ ఇన్సర్టింగ్ పిన్స్ అండ్ డోవెల్స్. స్మాల్ పిన్స్ డోవెల్స్ ఇన్సర్ట్ చేయడానికి ఈ స్మాల్ హోల్స్ వేయాల్సి ఉంటుంది. అలాంటి చోట ఈ రోటర్ బిట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ద బాడీ ఆఫ్ ది బిట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ థిన్ స్టీల్ బార్ విచ్ ఈజ్ షేప్డ్ టు హ్యావ్ కాన్కేవ్ గ్రూవ్ లైక్ ఏ గౌజ్. దీని యొక్క బాడీ అనేది స్టీల్ బార్తో తయారు చేసి ఉంటుంది. సేమ్ గౌజెస్ లాగే కాన్కేవ్ షేప్లో గ్రూవ్ అనేది ఉంటుంది. ఇది రోటర్ బిట్. నెక్స్ట్ డ్రిల్ బిట్.
A drill is a twisted flute with two cutting edges. ఈ ట్విస్టెడ్ డ్రిల్ ఉంటుంది కదా, దీనికి టూ కటింగ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. వెన్ యూజ్డ్ విత్ ఏ వీల్ బ్రేస్ ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ బోరింగ్ క్లీన్ హోల్స్ ఇన్ వుడ్. వీల్ బ్రేస్ యూస్ చేసి ఈ డ్రిల్ బిట్ అనేది యూస్ చేసాను అంటే ఇక్కడ హోల్స్ అనేది వెరీ క్లీన్గా వస్తుంటాయి. హై ఫినిష్తో ఈ హోల్స్ అనేది బోర్ చేయొచ్చు డ్రిల్ బిట్ యూస్ చేసి. నెక్స్ట్ రేమర్ బిట్. ఇట్ ఈజ్ ఎ ట్యాపర్ బిట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్లార్జింగ్ ద హోల్స్ టు రిక్వైర్డ్ సైజెస్. ఇక్కడ ఈ రేమర్ బిట్ అనేది ట్యాపర్ సెక్షన్లో ఉంటుంది. హోల్స్ అనేది ఎన్లార్జ్ చేయడం కోసం ఈ రేమర్ బిట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆగర్ బిట్స్. ద ఆగర్ బిట్ ఆల్సో నోన్ యాజ్ ట్విస్ట్ బిట్. ఇక్కడ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ట్విస్టెడ్ ఫ్లూట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీన్నే ఆగర్ బిట్ అని అంటారు. దే ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ హోల్ మేకింగ్ టూల్ యూజ్డ్ ఇన్ వుడెన్ వర్క్. ఇది ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఒక హోల్ మేకింగ్ టూల్. దే మే పాసెస్ ఏ సింగిల్ ట్విస్ట్ ఆగర్ బిట్ ఆర్ ఏ డబల్ ట్విస్ట్ ఆగర్ బిట్. సింగిల్ ట్విస్ట్ ఉంటే డబుల్ ట్విస్ట్ కూడా ఉంటాయి ఈ ఆగర్ బిట్స్లో. దే మే పాసెస్ ఏ సింగిల్ ట్విస్ట్ ఆగర్ బిట్ ఆర్ ఏ డబుల్ ట్విస్ట్ ఆగర్ బిట్. దీస్ బిట్స్ ఆర్ మోస్ట్ కాస్ట్లీ దెన్ సెంటర్ బిట్స్. సెంటర్ బిట్స్ కన్నా ఇది కాస్ట్లియర్గా ఉంటుంది. దే కెన్ ప్రొడ్యూస్ హోల్స్ ఈజీలీ అండ్ యాక్యురేట్లీ ఫ్రమ్ 5 mm to 35 mm ఇన్ డయామీటర్ ఇన్ వుడెన్ జాబ్స్. 5 mm నుంచి 35 mm డయామీటర్ హోల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఆగర్ బిట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ద ట్విస్టెడ్ ఫార్మ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది బిట్ హెల్ప్స్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ది కటింగ్ అండ్ ద గైడ్స్ ద బిట్ ఇన్ ద హోల్. ఇక్కడ డ్రిల్లింగ్ అనేది చేసేటప్పుడు ఇక్కడ కట్ అయిన వుడెన్ పీసెస్ అనేవి బయటకు వచ్చేయడానికి ఈ ఫ్లూట్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ బిట్స్. ద సెంటర్ బిట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సైజెస్ రేంజెస్ ఫ్రమ్ 4 mm to 50 mm అండ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ బోరింగ్ హోల్స్ త్రూ ద థిన్ వుడ్. 4 mm నుంచి 50 mm రేంజ్లో ఈ సెంటర్ బిట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. డీప్ హోల్స్ వేయడానికి ఈ సెంటర్ బిట్స్ అనేవి పనికిరావు. వెరీ లో డెప్త్ ఉన్న డ్రిల్స్ వేయడానికి మాత్రమే ఈ సెంటర్ బిట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. లెస్ ప్రెజర్తో కటింగ్ యాక్షన్ చేయడానికి, స్మాల్ డయామీటర్ హోల్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ సెంటర్ బిట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కౌంటర్ సింక్ బిట్. కౌంటర్ సింక్ బిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటర్ సింకింగ్ ద ప్రీ డ్రిల్డ్ హోల్స్ టు ప్లేస్మెంట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్క్రూ. కొన్ని జాయింట్స్లో చూసుకున్నట్లయితే స్క్రూస్ యొక్క హెడ్ అనేది ఈ వుడెన్ సర్ఫేస్కి ప్యారలల్గా ఈక్వల్గా వచ్చేస్తూ ఉంటుంది. అలా చేయడం కోసం ఈ కౌంటర్ సింక్ బిట్ అనేది యూజ్ చేస్తుంటాం. ఆల్రెడీ డ్రిల్ చేసిన హోల్లో ఈ కౌంటర్ సింక్ బిట్ అనేది ఇన్సర్ట్ చేసి డ్రిల్ వేసి ఉంటే స్క్రూ యొక్క హెడ్ షేప్లో మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఆ పొజిషన్లో మనం స్క్రూ హెడ్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఈక్వల్గా వుడ్ సర్ఫేస్కి ఈక్వల్గా వచ్చే విధంగా స్క్రూస్ అనేది ప్లేస్ అవుతూ ఉంటాయి. ఇది కౌంటర్ సింక్ బిట్. దీస్ ఆర్ ద కటింగ్ tools used in the carpentry. Hope you like this video. Thank you for watching.